హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెయిట్ లాస్ సిరీస్లో భాగంగా నేను ఒక ప్లేలిస్ట్ రెడీ చేసి పెట్టాను, చూడండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే. మనం వెయిట్ లాస్ సిరీస్ స్టార్ట్ చేసి ఈరోజు 4th డే. ఈ సిరీస్లో భాగంగా నేను 2 హెల్దీ వెయిట్ లాస్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చాను. వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. వెయిట్ లాస్ సిరీస్లో భాగంగా మనము ఏవైనా సరే కంటిన్యూగా చేస్తూ ఉండాలి. ఈ డ్రింక్స్ అండ్ ఫుడ్తో పాటు మనము చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటే వెయిట్ లాస్ అనేది త్వరగా తగ్గడానికి అయితే యూజ్ అవుతుంది. నేను ఇక్కడ వాముని 1.5 టేబుల్ స్పూన్ దాకా ఒక గిన్నెలో వేసి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మాత్రమే మెంతులు నానబెట్టుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఎందుకంటే మెంతులు అనేది చాలా చేదుగా ఉంటాయని అందరికీ అపోహ. నానబెట్టిన తర్వాత చేదుగా అయితే అసలు ఉండవు. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇవి ఎందుకంటే మెంతి వాటర్ని కొంచెం గోరువెచ్చగా తాగితే మనము వెయిట్ లాస్ అవ్వడానికి త్వరగా హెల్ప్ అవుతాయి. ఇలా ఒక గ్లాస్లోకి తీసుకొని మెంతి వాటర్ అని ఇందులోకి వేసుకొని, మీకు నచ్చితే హనీ కూడా వేసుకొని, లేదు అంటే మీరు తినగలరు తాగగలరు అనుకుంటే మెంతులతో కలిపి కూడా తింటూ తాగొచ్చు. నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇవి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా మెంతి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో సాల్యుబుల్ ఫైబర్ ఉండడం వల్ల పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఎక్స్ట్రా కొవ్వు లేకుండా చేస్తుంది. జీర్ణక్రియను పెంచి పేగులను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. సో ఏది తీసుకోవాలనేది మీ చాయిస్ అన్నమాట. రెండింటిని చెక్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ చూడండి, మెంతులు నేను తింటున్నాను. సో మీరు నిదానంగా అలవాటు చేసుకుంటే ఏవి చేదుగా ఉండవు. ఒకరోజు 2 రోజులు చేస్తే ఏవి తినాలి తాగాలి అనిపించదు. సో అదేవిధంగా వామును కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే హనీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్న వాము గింజల్ని ఇందులో కొంచెము వేసి గిన్నెలో వేసి వేడి చేస్తున్నాను. ఇవి కొంచెం రోల్ బాయిల్ అయినప్పుడు మనము ఒక గ్లాస్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి కూడా గోరువెచ్చగా అయినప్పుడు మనము ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే ఇవి 100% మన ఎక్స్ట్రా కొవ్వును కరిగించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందులోనూ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. మనకి వాము వాటర్ జీర్ణ సమస్యలను, మెంతి నీరు ఆకలి కంట్రోల్ ఉంచడంలోనూ ఉపయోగపడతాయి. వెయిట్ లాస్ అవడంలో 2 ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు వీలైనంత వరకు వాటర్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా మంచిది. బిఫోర్ ఫుడ్ 1/2 అవర్ మనం తింటామనంగా తీసుకుంటే ఇంకా చాలా మంచిది. వాము గింజల్లో థయోలిన్ అనే రసాయన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా వాము వాటర్ కొవ్వును కరిగించడంలో చాలా త్వరగా ఉపయోగపడుతుంది. జీర్ణ సంబంధిత ప్రాబ్లం ఉంటే మీరు వామ్ వాటర్ని తీసుకోవడం చాలా మంచిది. ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు చూడరు అనుకున్నాను, కానీ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీడియోని తప్పకుండా ఫాలో అవుతూ చేసుకొని మీరు కూడా అంతో ఎంతో వెయిట్ లాస్ అవుతారు. టార్గెట్ అనేది మీరు 3 మంత్స్ నుంచి 6 మంత్స్ పెట్టుకుంటే మీ బెల్లీ ఫ్యాట్ కానీ ఎక్స్ట్రా వెయిట్ కానీ చాలా వరకు తగ్గుతారు. ఆయిల్ ఫుడ్ తగ్గించి మీరు హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంతో ఎంతో మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మంచి వీడియోలో